అందరికీ నమస్కారం. తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారం విషయంలో వైసీపీ స్టాండ్ పైకి ఒక రకంగా, ఇంటర్నల్‌గా మరో రకంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోలేబాబా అనేటువంటి పాల సేకరణ కెపాసిటీ లేని ఒక దొంగ డైరీకి టెండర్ అప్పజెప్పి వాళ్ళు పంపించే రసాయన కెమికల్స్ వాడి దాదాపు 68 లక్షల కేజీల కెమికల్స్ వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత, చర్చ జరుగుతున్న తర్వాత, దాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్టు తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న తర్వాత దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ చర్చ జరగకూడదని వైసీపీ కోరుకుంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఈ చర్చ జరగకుండా చూడాలని, అంటే యాన్యువల్ ఫ్యాట్ కలిసిందని, కెమికల్స్ వాడారని, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుకోకుండా వాళ్ళందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, పైగా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మానూరు శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అయితే సుప్రీంకోర్టు అతనికి అక్షింతలు పెట్టింది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐ సిట్కి ఇవ్వండి, అంతేగాని ఆల్రెడీ దీన్ని సిబిఐ సిట్ విచారిస్తుంది. ఈ విచారించే సమయంలో ఇలాంటి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేయటం సరికాదు, ఇది నిందితులకి వత్తాసు పలికినట్టుగా ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది సుప్రీంకోర్టు సిజేఏ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ను కొట్టేశారు. ఈ పిటిషన్ వెనకాల సహజంగా ఎవరుంటారు? వైసీపీ ఉంటుంది. ఎందుకంటే నిందితులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణ కాబట్టి, దీని మీద ఎవరూ మాట్లాడకుండా చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళది కాబట్టి, గతంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేశారు కాబట్టి, సహజంగా దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వెరీ క్లియర్. వైసీపీకి ఇది కొత్త కూడా కాదు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా మొదట్లో వాళ్ళే ఆరోపణ చేశారు. 2019 మార్చి 15 హత్య జరిగిన తర్వాత అది నారావారి రథ చరిత్ర, చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి వీరంతా కలిసి వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపేశారు అని చెప్పేసి 2019 ఎన్నికల కంటే ముందు ప్రచారం చేశారు. తర్వాత కాలంలో వైఎస్ సునీత గారు సిబిఐ ఎంక్వైరీ కోర్టుకు వెళ్ళి వేపించుకోవడం వల్ల సిబిఐ ఎంక్వైరీలో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు నిందితుల లిస్టులోకి రావటం, వైసీపీ నాయకుల హస్తం దీంట్లో తేలటం ఫలితంగా ఇది రాజకీయంగా సంచలనం కేసుగా మారింది. చనిపోయింది ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, మరొక ముఖ్యమంత్రి బాబాయ్ కాబట్టి సహజంగానే చర్చనీయాంశం అయితేగా చాలా పెద్ద లీడర్ చనిపోయినప్పుడు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు గురించి ఎవరూ మాట్లాడకుండా చేయాలని చెప్పేసి అప్పట్లో కూడా హైకోర్టుకి వెళ్ళింది వైసీపీ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం కోసం. అప్పట్లో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. వైఎస్ వివేక్ గారి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు, నిందితుల పాత్ర గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి అప్పట్లో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. కాకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఈ గ్యాగ్ ఆర్డర్ మీద స్టే ఇవ్వటం వల్ల ఆ కేసు గురించి ఇవాళ మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు నిజానికి వైఎస్ వివేక హత్య కేసు అయినా, లేదు తిరుమలలో జరిగిన వ్యవహారమైనా, ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్. వైఎస్ వివేకానందరెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఆయన ప్రజల ఆస్తి, ప్రజానాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన హత్య గావించబడిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ప్రజల హక్కు. దాని మీద మాట్లాడుకోవడం, చర్చలు జరుపుకోవటం ప్రజలకు ఉండేటువంటి హక్కు. దాన్ని కాలరాయాలనుకుని ఆ రోజు వైసీపీ ట్రై చేసింది, వర్కౌట్ కాలే. ఇప్పుడు కూడా అంతే. తిరుమల అనేటువంటిది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, దేవుడు అందరివాడు. తిరుమల మీద దాడి చేయటం అంటే ప్రజల మనోభావాల మీద, హిందువుల మీద దాడి చేయటమే. ఆ దాడి చేసిన అంశం మీద ప్రజలందరూ మాట్లాడుకోవాలి, విరివిగా చర్చ జరగాలి. తప్పు చేసిన వాళ్ళని, అంటే న్యాయస్థానాల్లో తీర్పులు ఎప్పుడు వస్తాయో, న్యాయస్థానాల్లో అసలు దోషులు తేరతారో లేదో, ఎంక్వైరీ ఎన్ని నెలలు కాదు ఎన్ని సంవత్సరాలు జరిగిద్దో రకరకాల అభిప్రాయాలు ఉన్న చోట కనీసం ప్రజా కోర్టులో శిక్ష పడాలంటే ప్రజల్లో దాని గురించి విరివిగా చర్చ జరగాలి. తప్పు చేసిన వాళ్ళ గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో చర్చ జరగకూడదని వైసీపీ ఎందుకు కోరుకుంటుంది? ఒకేపేమో అసలు ఏ తప్పు జరగలేదని వాదిస్తుంది. చంద్రబాబు నాయుడు యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు, యాన్యువల్ ఫ్యాట్ అనేది సిబిఐ సిట్ చెప్పలేదు కదా అంటది. అదే సిబిఐ సిట్ రిపోర్ట్లో రసాయన కెమికల్స్ వాడి చుక్క పాలు లేకుండా నెయ్యి అనేటువంటి కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి దాన్ని వాడారుగా అంటే దానికి సమాధానం చెప్పదు. పైగా దాని మీద ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. డైరెక్ట్గా వైసీపీ వెళితే తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక ప్రజా ప్రయోజన వాదన దాఖలు చేపించారు.
సరే ఎటువే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది, ఒక మంచి పరిణామం. ఇది వైసీపీకి ఒక మొట్టికాయ అని చెప్పాలి. జరిగిన తప్పును ఒప్పుకుంటే, జరిగిన తప్పు మీద పడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి ఇలా జరిగిందని నాకు తెలియదు, ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నా వాళ్ళని కఠినంగా పనిష్ చేయాల్సిందే, ఇలా భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న చోట జరగటానికి వీల్లేదు, కానీ జరిగింది అని చెప్తున్నారు, మా ప్రభుత్వం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా, మా పార్టీ వాళ్ళున్నా చర్యలు తీసుకోవాల్సిందే అని కనుక బయటకు వచ్చి చెప్పి ఉండుంటే అది చాలా జగన్మోహన్ రెడ్డి గారికి హుందాగా ఉండేది, వైసీపీ పార్టీకి గౌరవంగా ఉండేది. అలా కాకుండా ఒకేపు తప్పు జరగలేదని బుకాయించడం, ఇంకోవైపు ప్రజల్లో చర్చ జరగకుండా చూడాలని ప్రయత్నం చేయటం, ఈ రెండు కూడా తప్పులు. వైసీపీ ఒక తప్పుని తప్పించుకోవటానికి పదే పదే చేస్తున్న తప్పులు ఇవి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.